కీర్తన గ్రంథం 116వ కీర్తన 15వ వచనంలో ఒక మాట ఉంది. నేను ఆ మాట మీకు చదువుతాను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది అనుంది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది, నిజముగా నేను నీ సేవకుడను అంటాడు దావీదు. అవునండి, ఏంటి ఇప్పుడు ఈ మాట చదువుతున్నది అని అనుకుంటున్నారా? అవును, మరి మనము దేవుడు మనల్ని మరణం వరకు మనల్ని నడిపించకపోతే మనము మధ్యలోనే వెళ్ళిపోతాం. అవునండి, ఆయన చెయ్యి పట్టి మనలని ఎంతవరకు ఆయన ఆయుష్ ఇచ్చారో అంతవరకు కూడా ఆయన నడిపించేటువంటి వారిగా ఉన్నారు. ఆయన నడిపించకపోతే మన సొంత దారిలో వెళితే అది ఎంతో మనం లాస్ అయిపోతాం. కొన్నిసార్లు మన ఆలోచనలు బట్టి మనం వెళ్తే, కొన్నిసార్లు అనేక మంది చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న విషయాలను బట్టి మరి మిద్దె మించి దూకటం చూస్తాం. మరి కాలేజెస్లో అనేకమంది సూసైడ్ చేసుకోవటం చూస్తున్నాం. దేవుడిచ్చిన ఆయుష్ అంతా కూడా బ్రతకకుండా ఆ విధంగా మధ్యలోనే తను చాలిస్తూ ఉన్నారు. కాదండి, దేవుడు మనల్ని పట్టుకుంటే మనల్ని విడిచిపెట్టకుండా మరణం వరకు నడిపిస్తాడు. చిన్న బిడ్డలు చూడండి, మనం ఎక్కడున్నా కానీ బజార్కి వెళ్తూ ఉన్నామనుకో, చిన్న పిల్లలు ఏం చేస్తారండి, 2 years పిల్లలు కానీ 3 years పిల్లలు కానీ మమ్మీ నన్ను పట్టుకో అంటారు. మనం ఇట్లా చెయ్యి ఇచ్చామనుకోండి, వేలు ఇచ్చామనుకోండి, పిల్లలు ఈ వేలును పట్టుకుంటారు. ఈ వేలును పట్టుకున్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా మరి రాయి తగిలినప్పుడు గబక్కన ఏం చేస్తారంటే పడతారు. ఈ చెయ్యి పట్టుకున్నారు కాబట్టి, మన వేలు పట్టుకున్నారు కాబట్టి గబక్కన పడిపోతారు. లేకపోతే కుక్క బవో అనేదనుకో, భయపడి ఏం చేస్తారంటే వేలు వదిలేస్తారు, మన చెయ్యి వదిలేస్తారు. అదే మనం పట్టుకుంటే, ఆ చిన్న బిడ్డ చెయ్యిని గట్టిగా మనం పట్టుకుంటే, పెద్దవాళ్ళమైన మనం పట్టుకుంటే, ఏదైనా ఆ బిడ్డ రాయి తట్టుకొనిందంటే గబక్కన ఆ బిడ్డ పడవ తొందరుకుంటే ఏం చేస్తాం, ఇంకా కొంచెం గట్టిగా పట్టుకుంటాం కదా. మామూలుగా పట్టుకున్న దానికంటే గట్టిగా పట్టుకుంటాం. లేకపోతే ఏదైనా కుక్క బెదిరించిన అరిచినప్పుడు పిల్ల భయపడితే ఇంకా కొంచెం గట్టిగా పట్టుగా పట్టుకుంటాం, బెదరకుండా. అవునండి, అంతే మనము దేవుని చెయ్యి పట్టుకునే దానికంటే దేవుడు అంటున్నాడు, మరణం వరకు నేను చెయ్యి పట్టుకొని నేను నడిపిస్తాను అంటాడు. హల్లెలూయా. మన చేతిని ఆయన పట్టుకుంటే ఆయన వదలడు. మనము కొన్నిసార్లు నీరసపడిపోతాం, కొన్నిసార్లు మనము డస్సిపోతాం. మన శ్రమలను బట్టి, మరి కలిగేటువంటి వేదన బట్టి, అవమానాలను బట్టి కొన్నిసార్లు మనం దిగాలు పడిపోవచ్చేమో. కానీ అలాంటి టైంలో దేవుడు ఏం చేస్తారో తెలుసా, మనము జారిపోతామేమో అని ఇంకా కొంచెం గట్టిగా చేపట్టుకుంటాడు ఆయన. హల్లెలూయా. మరణము వరకు ఆయన మన చెయ్యి పట్టి నడిపించేటువంటి దేవుడిగా ఉన్నారు. కాబట్టి అలాంటి చేపట్టి నడిపించేటువంటి వారి యొక్క భక్తుల యొక్క మరణమైన దృష్టికి విలువైనది. మరణము మనం పట్టుకుంటే, మనం మధ్యలోనే ఏదైనా శ్రమ వస్తే, కష్టం వస్తే ఏం దేవుళ్ళే అని వదిలేసిపోయిన వారు చాలామంది ఉన్నారు కదా. కనుక మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నన్ను చేయి పట్టి మరణం వరకు నన్ను నడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే ఆయన దృష్టికి మన మరణము విలువైనదిగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. రండి, మనం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నా. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడెదరో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని రాయబడింది. అవునండి, దేవుని కుమారులు ఎవరు? పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేవారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నారు. ఎలా వచ్చారైనా మన హృదయంలోనికి? యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తము చేత నన్ను కడుగు అని నువ్వు ఎప్పుడైతే అడిగావో, నువ్వు అడిగిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా, నీ హృదయములోనికి రా అని పిలిచిన వెంటనే నీ హృదయములోనికి ఆయన వచ్చారు. నీ హృదయములోనికి వచ్చి ఆయన ఏం చేశారు తెలుసా, పాపను గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పింపచేశాడు. నాకు ఒక తీర్పు ఉన్నది, నేను పాపిని అన్న విషయాన్ని ఒప్పింపచేశాడు. మనల్ని, నిన్ను ఒప్పింపచేశాడు. ఆ విధంగా హృదయములోనికి వచ్చి ఆయన ఒప్పింపచేశారు. కాబట్టే నేను పాపిని అని ఒప్పుకున్నాం, నీవు ఒప్పుకున్నావు. అలా ఒప్పుదల చేసింది ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు.
ఏ రోజైతే నువ్వు పాపిని అడిగావో ఆ రోజు హృదయంలోకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచిపెట్టిపోడు. నువ్వు దేవునికి అయిష్టమైనది ఏదైనా చేస్తే తప్ప ఆయన అందుకని ఆత్మను దుఃఖపరచుకుని అంటాడు. దుఃఖపడితే ఆయన బయటకు వస్తాడండి. కనుక ఆయన దుఃఖపరచొద్దు అంటాడు. కనుక ఎవరైతే ఆ విధంగా అడిగారో ఆయన హృదయంలోనే ఉన్నాడు. ఆయన నిన్ను నడిపించే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆత్మ నీలో ఉన్నదా, నీలో నివసిస్తున్నదా అనే విషయాన్ని నువ్వు చెక్ చేసుకోవాలి. క్రీస్తు యేసు రక్తంలో కడగబడినట్లయితే నువ్వు దేవుని బిడ్డవి, దేవుని కుమారుడివి, కుమార్తెవి అన్న విషయాన్ని దేవుడు బహుస్పష్టంగా ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే దేవుని కుమారులు కుమార్తెలుగా ఉన్నారో వాళ్ళని మరణము వరకు ఆయన నడిపించేటువంటి వారిగా ఉన్నారు. రండి కీర్తనల గ్రంథం 48వ అధ్యాయం 14వ చరణాన్ని మనం చదువుకుందాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును అనుంది. అవునండి, ఆయన ఖచ్చితంగా నీలో ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టకుండా నువ్వు ఆయన చెప్పినట్లు నువ్వు చేసినట్లయితే ఆయన నిన్ను పట్టుకొని నడిపించేవాడు. ఎక్కడి వరకు నడిపిస్తాడు, ఎలా నడిపిస్తాడు అనే విషయాన్ని మనం చూసినట్లయితే అక్కడే కీర్తనలు 73:24 చరణాన్ని చదివితే, నీ ఆలోచనల చేత నన్ను నడిపించెదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు అంటున్నాడు. అవునండి, ఎక్కడికి నడిపిస్తాడు? మహిమలోనికి మనము పోయేంత వరకు కూడా ఆయన నడిపిస్తాడట. ఎంత మంచి మాట కదా. అంతకంటే ఇంకా మనకి ఏం కావాలండి? మనల్ని చేయి పట్టుకొని ఆఖరి క్షణం వరకు కూడా మనం నడిపించేవాడు మనతో ఉంటే, మనలో ఉంటే ఇక మనకు భయం ఏంటి? మనకు భయం లేదు కదా. అది నేను ఇందాక చెప్పాను. ఆయన మనం చేయి పట్టుకుంటే మనకి ఏదైనా శోధన వచ్చినా, శ్రమ వచ్చినా ఆ చేయి ఏం చేస్తాడంటే ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటాడు. ఇంకొంచెం గట్టిగా పట్టుకొని మనం పడిపోకుండా, జారిపోకుండా ఇంకొంచెం గట్టిగా పట్టుకొని మనల్ని నిలబెడతాడు. హల్లెలూయా. క్రీస్తు యేసులో ఉన్నవారికి ఆధిక్యత ఉన్నది, ఆయన బిడ్డలు, ఆయన కుమారులుగా ఉన్నవారికి ఆధిక్యత ఉన్నది అని దేవుడు మాట్లాడుతున్నారు. అటు ఇటుగా 2 గుర్రాల మీద స్వారీ చేసేవారికి ఆ ఆధిక్యత లేదు. దేవుని కుమారులు అనిపించుకోరు, వారు నామినల్స్ అంటారు. నీకు ఇష్టం ఉంటే ఇటు వస్తావు, కష్టమైతే అటు దొరుకుతావు, అంతే కదా. అలా ఉంటే దేవుడు నీ దగ్గర ఉండడు. దేవుడు బహు స్పష్టంగా మాట్లాడతారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆలోచన చేత నడిపిస్తే. ఎక్కడి వరకు నడిపిస్తాడంటే మహిమ వరకు, మనం మహిమలో చేరేంత వరకు, మన పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా మనం నడిపిస్తారు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే, వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పికైనను కలగదు, ఎండ మావులైనను ఎండ అయినను వారికి తగులదు. ఇది ఎక్కడుందండి? ఎండ లేదు, వాన లేదు, ఎక్కడ ఎండ మావులు లేవు, ఎక్కడ? పరలోక రాజ్యంలో. ఆకలి లేదు, దప్పిక లేదు, ఏమీ లేదండి. ఇక్కడ ఆకలి అవుతుంది, అందుకనే ఉద్యోగం చేయాలి. ఇక్కడ మనకు దప్పిక అవుతుంది, కనుకనే నీళ్లు కొనుక్కోవాలి. ఇక్కడ మనకు ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాం. కనుక బాగాలేని వాళ్ళకి ఏం చేస్తారంటే ఆక్సిజన్ కొనుక్కొని ఆక్సిజన్ పెడతారు. అవునండి, ఇవన్నీ ప్రాబ్లమ్సే ఇక్కడ. కానీ అందుకనే మహిమలోనికి వెళ్ళేంత వరకు కూడా ఆయన చేపట్టుకొని నడిపిస్తాడు. ఇంకొక మాట అంటున్నాడు, నీటి బుగ్గల యొద్దకు నడిపిస్తాను అంటున్నాడు. నీటి బుగ్గలు అంటే ఏంటండి? అవి ఎప్పుడు ఉబుకుతూనే ఉంటాయి అవి. కాబట్టి అక్కడ ఒక చెట్టు వేయండి, అక్కడ చెట్టు ఉందనుకోండి, వాడిపోతుందా? ఎంత ఎండాకాలం కానీ వాడిపోదు. అది వాడిపోనిది. మన 17వ అధ్యాయం చూస్తాయినే కదా, అది వాడిపోదు, ఫలాలు ఇస్తూనే ఉంటుంది, ఆకు పచ్చగానే ఉంటుంది అది. ఎందుకంటే ఎప్పుడు అక్కడ నీళ్ళు ఉబ్బుతూనే ఉంటాయి. నిన్ను ఆకు వాడని స్థితిలో నిన్ను దేవుడు ఉంచుతాడు. నిన్ను ఎప్పుడు పచ్చగానే దేవుడు చేయి పట్టుకొని అలాగే ఉంచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. మరి ఆయన చెయ్యి నువ్వు పట్టుకోవాలని ఇష్టపడతావు, నువ్వు పట్టుకోవాలి. ఆయన చెయ్యి మొట్టమొదట మనం పట్టుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు కూడా ఆ విధంగా ఇష్టపడాలని దేవుడు ఈ దినం మాట్లాడుతూ ఉన్నారు. నీటి బొగ్గల యొద్ద నాటబడినటువంటి వృక్షముగా, నిన్ను చెట్టుగా నేను ఉంచాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అక్కడి వరకు మనల్ని నడిపించేటువంటి వారిగా ఉన్నారు ఆయన. రండి కీర్తనల గ్రంథం 23:2వ చరణం చూస్తే, పచ్చికల చోట్లో ఆయన నన్ను పరుండు చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఇశ్రాయేలు ఉన్నారండి. ఇశ్రాయేల్ ఏం చేస్తారో తెలుసా? ఇశ్రాయేల్ అరణ్యంలోనికి వాళ్ళు ప్రయాణం చేస్తున్న 40 సంవత్సరములు ఇశ్రాయేల్ అరణ్యంలో ప్రయాణం చేశారు కదా.
40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు వారికి దేవుడు ఎలా నడిపించాడండి? అగ్నిస్తంభంగా మేఘస్తంభముగా ఆడని నడిపించాడు. రాత్రి వస్తే చీకటి అయిపోతుంది, ఎలా నడవాలి? వాళ్ళకి వెలుతురు కావాలి. ఎలా? అరణ్యంలో వెలుతురు కావాలి. లైట్లు లేవు కదా, అక్కడేమి ఫ్లడ్ లైట్లు ఏమి ఉండవు కదా. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే తనే ఒక అగ్ని స్తంభముగా లక్షల మందికి దారి కనిపించేటట్టుగా ఆయన ఏం చేస్తాడు? అగ్నిస్తంభముగా ఉండి వాళ్ళని నడిపించాడు. హల్లెలూయా. నీకు కూడా అంతే. నువ్వు ఒకవేళ చీకట్లో ఇలా వెళ్తున్నావా, చీకటిగా ఉందా, నీకు ఎటూ దారి కనిపించట్లేదా, నీకు ఎటూ పాలు పంపులు పొందట్లేదా, ఆ శ్రమలో నుంచి నువ్వు ఉన్నటువంటి ఆ శ్రమ అరణ్య మార్గంలో వెళ్తున్నట్టుగా ఉందా, ఎటు చూచినా దారి కనిపించట్లేదా, ఇటు వెళ్దామంటే దారి కనిపించట్లా, ఎటు పోదామన్నా కూడా దారి కనిపించట్లేదా నీ బ్రతుకులో? ఏంటి ఇలాంటి నా బ్రతుకు ఇట్లా అయిపోయింది ఏంటి? ఎంత బాగా ఉంటేనే నేనేంటి ఇలా అయిపోయాను, నేను ఎటు వెళదామని నాకు తోచట్లేదు, తోచని స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పట్టుకొని అరణ్య మార్గంలాగా ఉన్నటువంటి నీ యొక్క బ్రతుకును నేను ఏం చేస్తానో తెలుసా? ఇశ్రాయేలు నడిపించినట్టుగా అగ్ని స్తంభముగా నీకుండి నేను నడిపిస్తానంటున్నాడు. అయితే నువ్వేం చేయాలి? ఆయన్ని పిలిచావా? లోపలికి పిలిచావా? ఆయన్ని పిలుచుకో. ఒకవేళ పిలిచినటువంటి దానివేనేమో, అట్లాంటి వాడివేనేమో, ఒకవేళ నువ్వు ఎక్కడైనా పడిపోయి ఉన్నావేమో, దేవునికి దూరంగా ఉన్నావేమో, దేవుని ఆజ్ఞలు పాటించట్లేదేమో, వాక్యం చదవకుండా దూరం అయిపోయావేమో, ఈ కష్ట పరిస్థితుల్లో, ఎటు తోచని పరిస్థితుల్లో ఎవరితో ఏం చెప్పుకోలేక నువ్వు ఒక్కదానివే కురిగిపోతున్నావేమో, దేవుని దగ్గరికి రా. ఒక్కసారి దేవుని దగ్గరికి రా. ఆయన కరుణ కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు. నిన్ను చూచి ఆయన నువ్వు ఎప్పుడు పిలుస్తావా నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడాలని, నిన్ను పట్టుకోవాలని ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. అగ్నిస్తంభముగా ఇశ్రాయేలు పక్షంగా ఉండి నడిపించిన దేవుడు ఇదిగో నిన్ను కూడా నడిపించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. పగలొచ్చింది, ఎండ వచ్చింది, ఆ ఎండలో వాళ్ళు అలసిపోయి వాళ్ళు విసుక్కొనకుండా ఏం చేస్తాడో తెలుసా? మేఘస్తంభముగా ఉండి వాళ్ళని నడిపించాడు. నీకు నీడనిచ్చేటువంటి వారిగా ఉన్నారు. నీకెవ్వరు ఆశ్రయం ఇట్లేదా, నిన్నెవ్వరు దగ్గర చేర్చుకోవట్లేదా? నాకు అందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, అందరూ మంచి స్టేజ్లో ఉన్నారు, నేనైతే ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్నావా? నీ ఒంటరి జీవితము అనుకుని నువ్వు ఫీల్ అయిపోయి ఒంటరి బ్రతుకులో బ్రతుకుతున్నావా? నన్ను ఎవ్వరు ఆదరించేవాళ్ళు లేరు, నన్ను ఎవరు పలకరించేవాళ్ళు లేరు, ఎవ్వరు మాట్లాడించేవాళ్ళు లేరు, నాకు ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది రక్త సంబంధులున్నా, ఎంతమంది బిడ్డల కన్నా కనీసం బిడ్డలు కూడా నన్ను పలకరించట్లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఇదిగో దేవుడు నీకు నీడగా ఉండి దేవుడు నిన్ను నడిపించాలని ఇష్టపడుతున్నాడు. సమస్త పరిస్థితుల్లో చక్క చేయాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు సంతోషంగా ఆ అరణ్య మార్గం లాంటి బ్రతుకులో కూడా, ఆ దారిలో కూడా నువ్వు సంతోషంగా ముందుకు వెళ్ళాలని దేవుడు ఇష్టపడేటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారితో నడిచినటువంటి దేవుడు నీతో కూడా నడవాలని ఇష్టపడుతున్నారు. నిన్న నేడు నిరంతరం మారినటువంటి దేవుడైనా వారితో ఉన్న దేవుడు నీతో కూడా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. రండి, అక్కడే మనము కీర్తనలు 78వ అధ్యాయము 53వ చరణాన్ని చూస్తున్నా. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రములో ముంచి వేసాను అని రాయబడింది. అవునండి, శత్రువులు వచ్చారండి. వాళ్ళు ప్రయాణం చేస్తుంటే మరీ వాళ్ళు ఐగుప్తీయులు వెంటబడ్డారు. రథాలు తీసుకొని, గుర్రాలు తీసుకొని వాళ్ళు వెంటబడ్డారు. అలా వెంటబడినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? సురక్షితముగా అని రాయబడింది అక్కడ. నీ జీవితము సురక్షితంగా నడిపించబడాలి అని అంటే మొట్టమొదట నీలోనికి ఆయన రావాలి, నీలోనికి ఆయన నివసించాలి. నువ్వు ఆయన పిలిస్తే ఆయన నీ చేపట్టి సురక్షితంగా నడిపిస్తాడు. అక్కడ ఒక మాట రాయబడింది, శత్రువులను సముద్రంలో ముంచేసాడు ఆయన. శత్రువులను ఎదుట లేకుండా చేసినటువంటి దేవుడైన, శత్రువులని కనపడకుండా చేసినటువంటి వాడు, భీతి నొందినటువంటి నిన్ను భయం లేకుండా చేసినటువంటి వారు ఆయన. భయపడొద్దు అని అంటాడు ఆయన. వాళ్ళు కేకలేస్తారు, మేము ఐగుప్తులోనే చనిపోయింటే బాగుండేది, ఇదిగో వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకొని ఇప్పుడు చంపేస్తారు వాళ్ళని. సముద్రం అడ్డొచ్చినప్పుడు ఎంతగానో కేకలేస్తారు, ఏడ్చారు, మోషే మీద సణిగారు, గొణిగారు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? అయ్యా ఏంటి పరిస్థితి ఏంటి అని మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు సురక్షితంగా ఆ యొక్క సముద్రమును, ఎర్ర సముద్రమును చీల్చివేసి, ఆ సమస్యను చీల్చివేసి వీళ్ళందరినీ సురక్షితంగా అందరికీ చేర్చినటువంటి వాడిగా ఉన్నాడు. నీ సమస్యలో
చిక్కుకొని పోయి కేకలు వేస్తున్నావా, ఏడుస్తున్నావా, దుఃఖపడుతున్నావా, నన్నెవ్వరు నడిపించేవాళ్ళు లేరు అనుకుంటున్నావా? నడిపించేవాడు అక్కడున్నాడు, చేయి పట్టి నడిపించేవాడు అక్కడున్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు అంటేనే రక్షకుడండి. నేను రక్షించేటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను రక్షించి ఈ దరి నుంచి అద్దరికి, ఈ శ్రమలో నుంచి అద్దరికి నడిపించేటువంటి వారిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, సురక్షితముగా వారిని నడిపించాడు అని మాట దేవుడు ఇక్కడ మనతో ఎంత ఆదరణకరమైన మాట కదా. మరి యేసుప్రభు చనిపోయిన తర్వాత, యేసుప్రభు పునరుద్ధానుడై మరి లేచిన తర్వాత ఇద్దరు శిష్యులు ఏం చేస్తారంటే నడుచుకుంటే యెరూషలేము దగ్గరలో ఉన్న అమ్మాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు మరి యేసుప్రభు కూడా నడుస్తూ ఉంటాడు. అయితే వాళ్ళు గుర్తుపట్టకుండా వారి కనులు మూయబడతాయి. అప్పుడు వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అన్నీ విని, ఏంటి మీరు మాట్లాడుకుంటున్నది అని అంటే, నీకు తెలీదా ఇన్ని విషయాలు జరుగుతున్నాయి, నీకు తెలీదా? మాలో కొందరు వెళ్ళి చూచారు, అక్కడ సమాధిలో లేడు, ఆయన కనిపించలేదు. మరి ఆ విషయాలన్నీ చెప్తూ మరి వాళ్ళిద్దరు డిస్కషన్ చేస్తూ అలాగే వెళ్తున్నప్పుడు ఈవినింగ్ అయితేనే మరి సాయంకాలం మీద మా దగ్గర ఉండు అని అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు యేసయ్య మళ్ళీ వాళ్ళు పెట్టిన భోజనము మరి తినాలని కూర్చున్నప్పుడు రొట్టె విరిచి ప్రార్థించి వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్పుడు వాడి కళ్ళు తెరవబడతాయి. అప్పుడు యేసయ్య అని గుర్తిస్తాడు. అవునండి, యేసయ్య నీతోనే నడుస్తున్నాడండి, నీతోనే ఉన్నాడండి, ఎక్కడికి వెళ్ళలా, నీతోనే వస్తున్నాడు ఆయన. అయితే నువ్వు మాట్లాడుకునే మాటలు వింటున్నాడు, నువ్వు డిస్కషన్ చేసే డిస్కషన్ వింటున్నాడు. అమ్మాయి గ్రామానికి వెళ్ళండి వాళ్ళిద్దరితో అలాగా ఎంత దూరం వెళ్తున్నారో అంత దూరం వాళ్ళతో నడిచినటువంటి వారిగా ఉన్నాడు. అవును యేసయ్య ఇప్పుడు లేడు అనుకుంటున్నావేమో, నువ్వు భయపడుతున్నావేమో, ఓయో నాకు ఇట్లా ఆదరించే వాళ్ళు లేరు, నన్నెవ్వరు ఈ విధంగా నాతో పలకరించే వాళ్ళు లేరు అని దిగులు పడుతున్నావేమో. యేసయ్య నీతో పాటే నడుస్తున్నాడు. నువ్వు ఒకవేళ ఆయన గుర్తుపట్టలేకపోవచ్చు, ఒకవేళ నా దేవుడు నా దగ్గర లేడు, ఎందుకు నా ప్రార్థన వింటలేదు అనుకుంటూ ఉండొచ్చు. కానీ యేసయ్య నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నేను చేపట్టి నడిపిస్తున్నాడు అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ధైర్యపరుస్తున్నట్టుగా ఇక్కడ వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అవునండి, మనము ఆయన చేపట్టి నడిపిస్తేవాడు దేవుడు అని ఇష్టానుసారంగా బ్రతకటానికి, ఇష్టానుసారంగా మాట్లాడటానికి, ఇష్టానుసారంగా జీవించటానికి ఒకవేళ నువ్వు ఆయన చేతనైతే ఆయన కాపాడుకుంటాడు. ఒక బ్రదర్ నాతో వాదన చేశాడు. ఏంటంటే ఆయనే కదా పుట్టించింది, ఆయన ఇష్టమైతే కాపాడుకోమను, ఆయన ఇష్టమైతే నన్ను మార్చుకోమను, ఆయన ఇష్టమైతే నన్ను మంచిగా నన్ను హెచ్చించమను, నాకు ఆ ఉద్యోగం ఏమను, అలా మాట్లాడాడు. అలా కాదండి, నువ్వు ఒప్పుకుంటేనే అదంతా చేసేది, నువ్వు ఒప్పుకోకపోతే ఆయన చేయడండి. నువ్వు పిలువు, ఆయన వస్తాడు, ఆయన చేస్తాడంటే నేను పిలవను, ఆయనే కదా పుట్టించింది, ఆయనే పిలుచుకోమను, ఆయనే రాను, ఆయన పిలుస్తున్నాడు, నువ్వు పోవలేదు దగ్గరికి. పిలిచినప్పుడు పిల్లలు రానా అంటే వాళ్ళు వస్తేనే కదా మనం అన్నం పెట్టేది. వాళ్ళు రాకుండా ఎక్కడో ఉండి ఇక్కడ అన్నం పెట్టంటే ఎలా కదా, వాళ్ళు ఏదైనా అడుగుతారు, మనం పిలుస్తాం, పిలిచిన బిడ్డలు వస్తారు కదా, బిడ్డలు వచ్చినప్పుడు కదా మనం ఏదన్నా చేయగలిగేది. అలానే దేవుడు కూడా అంతే, ఆయన పిలుస్తున్నాడు, నేను పేరు పెట్టి పిలుస్తున్నాడు, రా దగ్గరికి రా, నీకు చేస్తాడు ఆయన. నేను రాను, ఆయన చేసుకోమని అంటే అలా కాదు, ఆయన పిలిస్తే వస్తాడు. నువ్వు పిలువు, ఆయన వస్తాడు, నడిపిస్తాడు. అవునండి, ఆయన నడిపించేవాడు అని మనం ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. మనము కూడా ఆయనతో నడవటానికి సమ్మతపడాలి, ఇష్టపడాలి. ఇద్దరు కలిసి మనం నడవాలి. అవునండి, ఇద్దరు కలిసి నడవకపోతే నీ ఇష్టానుసారంగా నువ్వు నడిచి ఆయన ఇష్టమైతే నా దగ్గరికి రమ్మనంటే వస్తున్నాడు, కానీ నువ్వు దూరంగా పారిపోతున్నావు. నువ్వు దూరంగా పారిపోతే ఆయన ఏం చేయగలడు, ఎలా పట్టుకోగలడు ఆయన? కాబట్టి మనం దేవుణ్ణి పిలిచేటువంటి వారంగా ఉండాలి. హానోకు దేవునితో కూడా నడిచెను అని రాయబడింది. అవునండి, తన బ్రతికినంత కాలం హానోకు దేవునితో నడిచాడు. మరి భార్య లేరా, బిడ్డలు లేరా? ఉన్నారు. మెతుషలను కూడా కన్నాడు. చూద్దానంటే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడిన ఇండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. 5వ అధ్యాయం 22వ వచనం చూస్తే, హానోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని ఉంది. అవునండి, హానోకు మరి కుమార్తెల కంటూనే దేవునితో 300 ఏంటి ఎలా నడిచాడు? అవును, నీకు కూడా కుటుంబం ఉంది. కుటుంబం ఏర్పాటు అనేది దేవుని చిత్తం. అది ఆదిలోనే దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబముతో మనము ఉంటూ
మన కుటుంబాన్ని నడుపుకుంటూ దేవునితో నడవాలి. ఎలా నడవాలి? వాళ్ళ చదువులు చూడాలి, వాళ్ళ పోషణ చూడాలి, వాళ్ళ ఉద్యోగాలు చూడాలి, వాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలి, వాళ్ళ భార్యను చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి అని ఎన్నో సాకులు వంకలు చెప్తున్నామేమో. మనకు మాదిరికరమైనటువంటి మన పితరులు ఉన్నారు మనకి. అవునండి, అన్నీ చూసుకోవాల్సిందే, అన్నీ చేయాల్సిందే. కానీ మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఉదయం లేవటంతోనే ప్రార్థన చేసుకుంటున్నావా? ఎంతసేపు చేసుకుంటున్నావు? దేవుడితో సమయం ఎంత గడుపుతున్నావు? ఉదయం లేవటంతోనే దేవుడు నీతో మాట్లాడాడా? దేవుడు మాట్లాడటం అంటే ఏంటి? వాక్యం చదవటమే కదా. వాక్యం ఎక్కడో వచ్చాట క్యాలెండర్ వాక్యం చదువుకొని నేను చదువుకున్నానని తృప్తి పడుతున్నావా? లేకపోతే ఇలా లక్కీ డ్రాలాగా ఇలా తీసి ఏది వస్తే అది చదువుకొని ఒక వచ్చిన చదువుకొని వెళ్ళిపోతున్నావా? అది సరిపోతుందా? నువ్వు ఇంత పెద్దవాడు అయినావు, నీ ఇంత పెద్దదానివైనావు, ఇంత ముద్ద అన్నం పెడితే నీకు సరిపోతుందా? నీ కడుపు నిండిపోతుందా? కదా. కాబట్టి మన విశ్వాస పరిణామమును బట్టి మనము ముందుకు సాగుతాం, విషయాలు అర్థం చేసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే మనం ఖచ్చితంగా అలాంటి పనులు మనం చేయమండి. దేవునికి మొదటి స్థానం ఇస్తాం. ఎంత టైం ఉండని ఖచ్చితంగా ఆ పనులు పక్కన పెట్టి మన టయాన్ని దేవునికి ఇచ్చేటువంటి వారంగా ఉంటాం, మన సమయాన్ని దేవునితో గడిపేటువంటి వారంగా మనం ఉంటాం. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడిచాను అంటే ఏంటి? దేవుడు చెప్పినట్లు చేశాడు, దేవుడు చెప్పినట్లు నడిచినట్టుగా మనం చూస్తా. నువ్వు కూడా నీ కుటుంబ బాధ్యతలు ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. చూసుకుంటూ ప్రభు యొక్క సమయాన్ని ప్రభుకిస్తూ, ప్రభు యొక్క మాటలను అంగీకరిస్తూ ఆ ప్రకారంగా నడిచేటువంటి వారంగా మనము కూడా ఉండాలి అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ దినం ఒక తీర్మానం చేసుకుంటావా? యేసయ్యా, నేను ఈ సంసారంలోనే పడిపోయినాను, ఈ పిల్లల గొడవలోనే పడిపోయాను, నేను నిన్ను దూరం పెట్టానయ్యా, నీకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయినా, నీకు ఇవ్వాల్సిన భాగం నేను ఇవ్వలేకపోయినా, ప్రభా నువ్వు చెప్పిన మాట నేను వినలేకపోయినాను, ప్రభా నన్ను క్షమించని నువ్వు అడుగుతావా? అలా నువ్వు అడిగినట్లయితే దేవుడు నీ చేయి పట్టుకుంటాడు. నీ చేయి పట్టుకుని మరణం వరకు, మహిమలో చేరేంత వరకు కూడా ఆయన నిన్ను నడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. అంటే ప్రాక్టికల్ లైఫ్లోకి రండి. చాలా స్వీట్గా ఉంటుంది లైఫ్. దేవునితో నడిచేటువంటి నడత నిజంగా చాలా స్వీట్గా ఉంటుంది. లోకంలో నడిచేది ఎంత దుఃఖం. నిన్ను ఎంతగానో ప్రేమించామని చెప్తారు చాలామంది. నీకోసం ప్రాణం పెడతాను అంటారు కొంతమంది. కానీ ఏదైనా ఆపదొస్తే ఎవ్వరు ఉండరండి నీ దగ్గర. అది అంటారు కదా, బెల్లం ఉన్నంత వరకు ఈగలు వస్తాయి, బెల్లం అయిపోతే ఈగలు ఉండవు అక్కడ. కాబట్టి నీకు ఏదైతే కలిగి ఉంటుందో అది కరిగించేంతవరకు నీ దగ్గరికి వస్తారు. కానీ తర్వాత నీ శ్రమలో ఎవ్వరు తోడుగా ఉండరండి. ఒంటరి దానివి అయిపోతావు. అమ్మా, అయ్యా, ఇదిగో బాబు, చెల్లి, నీవు ఒంటరిగా నిన్ను సాతానుడు విడిచిపెడతాడు. నీకు దుఃఖము వేదనే కలుగుతుంది లోకాన్ని ప్రేమిస్తే. అయితే దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడు చెప్పినట్లుగా వింటే దేవుడు చేయి పట్టుకుని అంతవరకు నడిపించేటువంటి వారికి ఉన్నారు. హానోకు నడిచాడు. దావీదు ఏమంటాడో తెలుసా? రండి, చక్కని మాట మీకోసం చదువుతా. 119వ కీర్తన 56వ చరణం. నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది అంటాడు. 57వ వచనంలో చూస్తా, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందనని నేను నిశ్చయించుకొంటిని అంటాడు. అవును, దావీదు నిశ్చయించుకున్నాడు, నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకుంటాను. ఆత్మానుసారంగా నడిస్తే మనము శరీర ఆశలు కానీ కోరికలు కానీ లోకానుసారంగా మనము నడవం. దావీదు చేసుకున్న తీర్మానం చేసుకుందామా? వాక్యానుసారంగా నేను నడుస్తాను ప్రభువా, వాక్యానుసారంగా ఇదే నాకు వరము అని అంటాడు. అదొక వరంగా నువ్వు తీసుకుంటావా? దేవుడు మాట్లాడుతుండే ఒక తీర్మానం చేసుకో. ఆయన చేపట్టుకొని నడిపించేవాడిగా ఉన్నాడు. ఆయన చేపట్టుకుంటావా? సాతాను చేపట్టుకుంటావా? దేవుని చేపట్టుకో, దేవునితో కూడా నడువు, వాక్యానుసారంగా నడువు, వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానం చేయి. దేవుడు నిన్ను మరణం వరకు నడిపించి, ఏ శ్రమ వచ్చినా కష్టం వచ్చినా గట్టిగా పట్టుకొని నిన్ను ఆపద నుంచి తప్పించేట్టు దేవుడిగా ఒక తీర్మానం చేసుకో. దావీదు చేసుకున్న తీర్మానం. నేను నీకోసం ప్రార్థన చేస్తాను.